లేదు గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? క్యాబినెట్ ఇవ్వాలి. ఈ మధ్య జరిగిన క్యాబినెట్ ఆమోదంలో మామూలుగా క్యాబినెట్ జరిగిన తర్వాత ఐఎన్పిఆర్ మంత్రి బయట బ్రీఫింగ్ ఇస్తారు మీడియాకు. ఆ బ్రీఫింగ్లో మాకైతే విన్నట్లు మరి మాకు తెలీదు మీరు గ్యారంటీ ఇచ్చినారని చెప్పేసి. అదేవిధంగా ఇది ఎవరండి? ఆంధ్రజ్యోతి. అప్పుల కోసం కొత్త కిక్కు. దీన్ని ఏమంటారంటే కిక్కు కాక ఏమంటారు దీనికి ఏమన్నా వేరే పదం పెట్టాలనా? దీంట్లో ఏమి కాసుల కోసం మరో రాజ్యాంగ విరుద్ధ నిర్ణయం, స్పెషల్ మార్జిన్ భారీగా పెంపు, స్పెషల్ మార్జిన్. ఓహో, అంటే ఇప్పుడు మీరు స్పెషల్ మార్జిన్ కాదా మీరు పెట్టిండేది? మీరు ఏం మార్జిన్ పెట్టినారు? మీరు పెట్టిండేది స్పెషల్ మార్జినే కదా. మళ్ళీ అప్పుడు కిక్కు రావడం ఏమి, ఇప్పుడు కిక్కు రాకపోవడం ఏమి? మళ్ళా లోపల అంటే బయట పెద్ద పేజ్ ఇట్లుంటుంది, లోపల మళ్ళా ఫుల్ పేజ్ మళ్ళా ఏమని? అప్పుల కోసం కొత్త కిక్కు. మళ్ళీ మొత్తం చార్ట్లు గీట్లు అన్ని రకరకాలు అప్పుల కోసం కిక్కు. మళ్ళీ ఈనాడు అప్పు మీద ఖర్చు మాది, అప్పు మీది ఖర్చు మాది. అబ్బా, కార్పొరేషన్ల పేరట రుణాలు, దీన్ని ఏమంటారు? ఏపీబీసీలు ఏమండి? ఇది ప్రైవేట్ కంపెనీనా? వాటిని వాడుకునేదే ప్రభుత్వమే, ఇప్పుడు ఎవరు వాడుకుంటున్నారు? మేము వాడుకుంటున్నామా? దీనిలో తిరిగి చెల్లించడానికి బడ్జెట్లో కేటాయింపులు. మరి ఇప్పుడు మీరు బడ్జెట్ నుంచి ఎందుకు ఇచ్చినారు గ్యారంటీ? మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చినట్లు గ్యారంటీ? మరి ఇది వ్యవహారం. రాష్ట్రంలో కంపెనీ చట్టం కింద కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. ఇవి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. రుణం తీసుకున్న సొమ్ము కార్పొరేషన్ల బ్యాంకు ఖాతాలో నుంచి పీడీ ఖాతాలకు చేరుతుంది. తర్వాత ఆ నిధులను ప్రభుత్వమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఏమండి మీరు చేసేది? సేమ్ కదా, డిట్టో. అప్పు మీది ఖర్చు మాది, మళ్ళీ అంతే. ముందర హెడ్లైన్స్ ఏమో ఫ్రంట్ పేజీలో ఒకటి, లోపల మళ్ళీ అర్ధ పేజు మళ్ళీ రాస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇదేమండి ఆంధ్రజ్యోతి. అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. అబ్బా, అప్పుల తప్పులు బద్దలు, కార్పొరేషన్ల ద్వారా సర్కారు స్కామ్. ఇప్పుడు ఏమంటారు దీన్ని? చాలా సైలెంట్. అంటే ఇది సంపద సృష్టి. అంటే మేము చేస్తేనేమో అప్పు, మీరు చేస్తేనేమో ఒప్పు. మీరు చేస్తే సంపద సృష్టి, మేము చేస్తే అప్పు. ఎంత పెద్దగా చూడండి, ఫుల్ పేజ్. మళ్ళీ వెనకాల సేమ్ అప్పుల తప్పులు బద్దలు, మళ్ళీ వెనకాల ఫుల్ డీటెయిల్డ్గా. అంటే పేపర్లు కేటాయించినారు దీనికి. అసలు ఎట్లుండిందంటే ఎక్కడన్నా బయట ఏదన్నా ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఘోర ఇది జరిగితే కూడా దాన్ని కూడా పక్కన పెట్టేదిలే. ఇది మాత్రము బ్రహ్మాండమైన. అసలు ఇది అంతెందుకు అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చూద్దాము ఒకసారి. ఇక్కడ ఇది ఒకటైతే ఇక్కడి నుంచి ఇంకా అప్పులు చేయడం మొదలుపెట్టారు. మొత్తం నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కింద ఏపీఎస్బిసిఎల్ ఫండ్ రైజింగ్ కింద మొత్తం 2 వీళ్ళకు వచ్చిన డబ్బుల్ని నేరుగా తీసుకోవడం మొదలుపెట్టారు. బయట కూడా బారో చేయడం మొదలుపెట్టారు తాకట్టు పెట్టి. ఫస్ట్ వచ్చి 10 ఏళ్ల బాండ్ 9.62% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8,305 కోట్లు అడిగారు, మొబిలైజ్ చేశారు. అదే మరి సిరీస్ 2 9.62%. సిరీస్ 3 పోయే కొద్దికి ఎవరు రాలా. ఇక దానికంటే ముందు మీరు చూస్తే కమిషన్, ఈ డబ్బులు మొబిలైజ్ చేయడానికి కమిషన్ 1.44% ఇచ్చారు. 166 కోట్లు పే చేశారు కమిషన్. దాంట్లో కూడా కమిషన్ ఉందని తెలియదు. మరి అంటే ఏ విధంగా పోయారో వీళ్ళని ఇంకా లెక్కలేంతనం అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి జీవో ఇవ్వడం, ఏఆర్ఈటీ రెవెన్యూస్ 10 డిపోస్ నుంచి ఎస్క్రో అకౌంట్ ఇచ్చేసారు. ఆ ఎస్క్రో అకౌంట్ నేరుగా డిపార్ట్మెంట్కి వస్తుంది. ప్లస్ 1 డేలో మళ్ళీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అప్పుకి వెళ్ళిపోతుంది. ఆ ఎస్క్రో అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు. అది కూడా టెక్నికల్ ప్రాబ్లం ఉంది కానీ డిపార్ట్మెంట్ చూపించి డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. అమౌంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది 14,275 కోట్ల 96,000 ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కొత్త రూట్ ఒకటి పెట్టారు, స్పెషల్ మార్జిన్. ఇది ఒకటి పెట్టి 9/11/2021 ఆన్వర్డ్స్ దీన్ని డబ్బులు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ అకౌంట్లో దగ్గర 20,676.99 కోట్ల రూపాయలు డైరెక్ట్గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా 15,104 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్కి, 3,870
చేసుంటారని అనుకోను. నేనైతే వినలేదు ఇంతవరకు నా 45 ఏళ్ళ రాజకీయ చరిత్రలో అంత పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. చూసారండి, భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత పెద్ద ఫ్రాడ్ వినలేదు. చెప్దాం ఎందుకో. ఇప్పుడు మీరు అనేది ఏమి ప్రధానంగా, మీరు అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా అనేదేమి, ఏపీబీసీఎల్ ఫండ్ రైజింగ్ బారోయింగ్ తాకట్టు పెట్టి, ఇప్పుడు మీరు ఇచ్చినది ఏదండి? సేమ్ అదే కదా, అదే కదా. మీరు గవర్నమెంట్ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదా? మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో, స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా మీ ఉత్తర్వులో ఇచ్చినది? అదే కాకుండా సిరీస్ 1 సిరీస్ 2, ఇప్పుడు మీదేదండి? మీది సిరీస్ 4. ఇదేం సిరీస్ కాదా ఇది? కమిషన్ 166 కోట్లు కమిషను. ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో. మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే 9,000 కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు 150 కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను. అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా? ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు 200 కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి. చెప్పండి, మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జీఓ ద్వారా ఎస్క్రో, మీరు చెప్పిండేది ఎస్క్రో కాదండి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎట్లుండారు? సేమ్ ఎస్క్రోనే కదా, ఇది కూడా ఎస్క్రోనే, ఇది స్పెషల్ మార్జినే, ఇది కమిషనే. మరి మీరు మీ నోట్తోనే చెప్తున్నారు. ఏమని చెప్పినారు? ఇందులో మేము చేసిన అప్పులో 15,114 కోట్లు సంక్షేమానికి వాడినాం అన్నది ఒక్కటి మీరు మంచి చెప్పినారు. మీరేమన్నారు? అసెంబ్లీ సాక్షిగా 15,114 కోట్లు సంక్షేమానికి వాడినారు, వెల్ఫేర్కి వాడినారు. 3,876 కోట్లు మాత్రము అసలు వడ్డీ కట్టేదానికి వాడినారు ఈ డబ్బులో అన్నారు. అదొక్కటి మీరు బాగా చెప్పినారు. ఎందుకంటే మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు 9,000 కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు. ఇప్పుడు మీరు 5,750 కోట్లు చేయబోతున్నారు. వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ల ద్వారా. ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా? మేము రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం. మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి. ఉదాహరణకు సామాన్య మానవునికి అర్థం కావాలంటే 2019లో మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకోకముందు ప్రైవేట్ వ్యక్తులు మత్తు పానీయాలు మందు అమ్మేవాళ్ళు. ఉదాహరణకు ఒకవేళ బీర్ సీసా 100 రూపాయలు ఉంటే రీటైల్ వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ అయిపోయి ఆ ఊర్లో 10 రూపాయలు 20 రూపాయలు ఇల్లీగల్గా ఎక్కువ అమ్మేవాళ్ళు. అది ఎంత ఎక్కువ అమ్ముతున్నారని చెప్పి మేము కనుక్కొని అది ఒక కొత్త పన్ను, అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే 10-20 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఒక పన్నుగా చేసి దాని పేరు ఏఆర్ఈటీ అని పెట్టి ఆ ఏఆర్ఈటీ ద్వారా మేము సంక్షేమం కోసం చేసిన అప్పుకు డబ్బులు కట్టినాం. అంటే ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఏవైతే ఉందో దాన్ని ఒక పన్నుగా సృష్టించి ఆ పన్ను ద్వారా పేదవాని సంక్షేమానికి సంబంధించిన ఖర్చును మేము అప్పు దిద్దుతున్నాం. అదేవిధంగా స్పెషల్ మార్జిన్ అనేది తర్వాత ఏపీబీసీఎల్ ద్వారా స్పెషల్ మార్జిన్ అనేది కంపెనీకి ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసిన స్పెషల్ మార్జిన్ ద్వారా సంక్షేమం పెట్టినాం. మీరు ఎక్కడ పెట్టలేదు, అసలు సంక్షేమం అనే పదమే వాడలేదు. మీరు ఏమిటికి వాడుతున్నారు? మీరు ఈ అప్పు అంతా కూడా ఏమిటికి వాడుతున్నారు? ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా. మీరు దాదాపు 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా ఇటీవల 1.5 సంవత్సరంలో 70,000 కోట్లు కార్పొరేషన్ల ద్వారా చేసినారు. మీరు దానికి వాడినారా? ఒక వైట్ పేపర్ చెప్పండి. మళ్ళా పైగా మీరేమన్నారు? వే ఫార్వర్డ్. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఫ్రాడ్ ఎప్పుడు జరగలేదు. 45 సంవత్సరాల్లో నేను మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఫ్రాడ్ చూశాను. మరి నాకు అర్థం కాదు ఏమంటే ప్రజలందరికీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని మీకు తెలిసిన తర్వాత ఇంత పెద్ద ఫ్రాడ్ అని 45 ఏళ్ళ చరిత్ర మీకు 75 ఏళ్ళ వయసులో ఇప్పుడు మీరెందుకు చేస్తుంటారండి ఈ ఫ్రాడు? ఎందుకు మీరు చేయాల్సి వస్తుంది ఈ ఫ్రాడు? లేదా మీరు బయటకు వచ్చి చెప్పండి, నేను ఆ రోజు ఫ్రాడ్ అని అనుకున్నా, వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పొరపాటున ఫ్రాడ్ అని చెప్పినా అది ఫ్రాడ్ కాదనన్నా చెప్పండి. లేదా
తప్పని పరిస్థితి నేను కూడా ఫ్రాడ్ చేస్తున్నానని చెప్పండి. రెండింటిలో ఏదో ఒకటి. బుడిదేమో చల్లుతారు, సమాధానమో ఇవ్వరు. దీనికి తోడు పక్కన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన, ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి, ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతుండారు. ఏమని 166 కోట్లు కమిషన్ ఇచ్చినారంటే, ఇప్పుడు మీరు ఇచ్చినారే 150 కోట్ల కమిషను, ఇప్పుడు ప్రశ్నించడం లేదా? మీరు ప్రశ్నించరు. అంటే మీడియా సంస్థలు కానీ, మీకు అనుకూల పార్టీలు కానీ, మీరు చేస్తేనేమో ఒప్పు, సంపద సృష్టి, మేము చేస్తే తప్పు. ఎంత అన్యాయం అండి! ఎక్కడ పోయింది అసలు ఆవేదన, దిగులు, కన్సర్న్ ప్రతి ఒక్కరికి? శ్రీలంక 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 ఇప్పుడు లేదా? ఇన్ని పేపర్లు రాసిన వాళ్ళకి మీకు లేదండి? అసలు ఎంత అన్యాయం అంటే, జస్ట్ 4 రోజుల ముందర స్థూల ఉత్పత్తి గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ పెట్టి త్రైమాసిక రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ అందులో భాగంగా కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు. ఏమని? మొన్న 3-4 రోజుల క్రితం ఏమని? వాళ్ళు ఫ్యూచర్ రెవెన్యూస్ అంటే రాబోయే ఆదాయం కూడా ప్లెడ్జింగ్ చేసినారు. ఇప్పుడు దీన్ని ఏమంటారండి? ఇది రాబోయే ఆదాయం కాదా? ఏమని ఉంది దీంట్లో? ఏమని? నాన్ కన్వర్టబుల్ టైమ్లీ సర్వీసింగ్, ఇట్ అమెండ్ డిస్కంటిన్యూ ఇష్యూర్ సోల్ మొనోపోలీ, కంప్లీట్ కన్జంప్షన్, మీరు ప్రొహిబిషన్ పెట్టకూడదు, రాబోయే ఆదాయం అంతా కూడా కంప్లీట్గా హక్కు ఇష్యూవర్స్కి ఇచ్చేసినారు. ఇంకా దీన్ని ఏమంటారు మరి? అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని. అసలు ఇప్పుడు ఎవరైతే పార్టీ ప్రశ్నించేదానికే స్థాపించినారో వారికి మా ప్రశ్న ఏమని? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ డిపార్ట్మెంటే కదండి, మీదే కదా. మరి కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం డబ్బులు నిధులు వస్తే వచ్చి కొన్ని నెలలు అవుతుంటే 900 కోట్లు ఇంతవరకు ఎందుకు మీరు లోకల్ స్థానిక సంస్థలకు ఇంకా విడుదల ఎందుకు చేయలేదు? మీరు ఎందుకు వేరే వాడుకున్నారు? 900 కోట్లు మీకు వచ్చినది, ఇంచుమించు 1000 కోట్లు మీరు వేరే ఖర్చులకు ఎందుకు వాడుకున్నారు? పంచాయతీలకు ఎందుకు పోలేదు? అది లేట్ అయినందువలన మళ్ళా ఇంకొక 1000 కోట్లు రావాల్సినది ఆగిపోయింది. ఇది నిజమా కాదా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదాన్ని కదండి. ఉచిత ఇసుక ఎక్కడైనా దొరుకుతుందా ఈ రాష్ట్రంలో? ఎక్కడే కానీ ఉచిత ఇసుక దొరుకుతుందా? ఏ నియోజకవర్గం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో స్థానిక కూటమి నాయకులను కాదని చెప్పి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడన్నా ఇసుక వ్యాపారం జరుగుతుందా? ఈ రాష్ట్రంలో మద్యం షాపులు స్థానిక కూటమి నాయకుల దందా నెలకింత మామూలు లేనిది ఎక్కడన్నా జరుగుతుందా? మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికి కదండి. అమరావతి అని చెప్పి 8 లేన్లు 10 లేన్లు, కిలోమీటర్కు 60 కోట్లు 70 కోట్లు, జాతీయ రహదారులు 30 కోట్లు అయితే 60 కోట్లు 70 కోట్లు, ఎక్కువ రేట్లతో, ఇన్ఫ్లేటెడ్ కాస్ట్తో, ఎక్కువ చేసిన రేట్లతో కాంట్రాక్ట్లు జరుగుతుంటాయి. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. స్టీల్ ప్లాంటు ఈరోజు ప్రైవేటీకరణకు రెడీ చేసినారు. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు మెడికల్ కాలేజీలు అంత కష్టపడి కడితే సామాన్య మానవుని పేదవాని ఆరోగ్యం కోసము దాన్ని పీపీపీ మోడల్లో ఇండైరెక్ట్గా ప్రైవేటైజ్ అనుకోండి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం. మీరు పార్టీ పెట్టినది ప్రశ్నించేదానికే కదండి. అసలు సూపర్ 6 అంటే ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు ఇవ్వాలా ఇస్తున్నారండి. మీరు గ్యారెంటర్ కదా, దానికి సంతకం కూడా పెట్టినారు కదా. ప్రతి మహిళకు 1500 రూపాయలు 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారండి. ప్రతి రైతుకి 20,000 రూపాయలు మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తున్నారా? 3 సిలిండర్లు ఎంతమందికి ఒక సిలిండర్ దాటి వచ్చిందండి? మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా. 50 ఏళ్ళు నిండుతానే పెన్షన్ ఇవ్వాలా మీరు మహిళలకు. అక్క నీకు పెన్షన్ వస్తుందక్క అంటే, లేదు నాయన మాకు రావడం లేదు అంటే, ఎందుకక్క ఇంకా 60 ఏళ్ళు నిండలేనాయన? బాబు వస్తాడక్క, బాబు వస్తానే 50 ఏళ్ళు నిండుతానక్క, 4,000 అక్క, నెలకు 48,000 అక్క పేపరు, దానికి మీరు గ్యారెంటర్ కదా, మీరు సంతకం పెట్టినారు కదా, ఇస్తారా? ఇది కాక ఇంకొక ఆయన గొప్ప రాజ్యాంగ పోస్టులో ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో. ఆయన లెటర్ రాస్తాడు ఎప్పుడు, మేము సంక్షేమం కోసము ఒక కొత్త పన్ను కనిపెట్టి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు ఒక పన్ను రూపంకు తెచ్చి ఆ పన్ను ద్వారా చేసిన అప్పు దిద్దేదానికి రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది లేకుండా సపరేట్గా, అంటే ఒక మాటలో చెప్పాలంటే సంక్షేమం కోసము మేము క్లియర్గా చట్టం చేసినాం. ఏ సంక్షేమం? ఆసరా కోసం మహిళల కోసం, చేయూత కోసం మహిళల కోసం, అమ్మఒడి కోసం పిల్లల కోసం, రైతుల కోసం, రైతు భరోసా కోసం చట్టం చేసినాం. చట్టం చేసి ప్రైవేట్ వ్యక్తులకు పోయే డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల ద్వారా ఈ సంక్షేమం చేద్దామని చెప్పి మేము పెడితే మీరు ఎంతెంత రాసినారండి చెప్తా.
which is nothing but bypassing the net borrowing ceiling NBC of the state prescribed by the Government of India Article 293(3) of the Constitution. ఈ రోజు ఈ వ్యక్తి అప్పట్లో పార్లమెంట్ సభ్యులు ఈరోజు రాజ్యాంగపరమైన గొప్ప పోస్టులో ఉన్నారు. ఆయన రాసినాడు ఏమని, ఇది తీసేయండి, క్యాన్సిల్ చేయండి అని చెప్పి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్రస్డ్ లెటర్ 37/2021 కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రానికి రాసింది. ఏమని రాసింది? ఇదంతా తప్పు, ఈ స్పెషల్ మార్జిన్ తప్పు, ఈ ఏఆర్ఐటీ తప్పు, ఆర్టికల్ 266(1), 293(3) ఉల్లంఘన ఏపీఎస్పీసీ. మళ్ళీ స్పెషల్ మార్జిన్ అనేది తప్పు. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ 22 ఆగస్టు 2022 అసలు ఇది ఎఫ్ఆర్బిఎం చట్టం ఉల్లంఘన, ఆర్టికల్ 293(3) తప్పు, కాబట్టి మానేసేయండి. చివరకు ఈ వ్యక్తి ఏమని అడుగుతారంటే, ఈరోజు గొప్ప రాజ్యాంగ పోస్టులు ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వంలో, ఆ రోజు ఎంపీ. హెన్స్ ఐ రిక్వెస్ట్ యువర్ ఎస్టీమ్డ్ అథారిటీ టు డైరెక్ట్ ద కన్సర్న్ ఇన్ ఆర్బీఐ, BSI, SEBI not to permit APSBCL to raise further loans and financial institutions, banks, fund markets, loans already raised through APSBC. అంటే మీరేం రాసినారు ఆ రోజు లెటరు? మీరు రాసిన లెటర్ ప్రకారం ఎప్పుడు 2023 జూలై 27 2023లో ఇదంతా తప్పు, స్పెషల్ మార్జిన్ తప్పు, మీరు అప్పు చేయడం తప్పు, ఆర్బీఐ, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, మీరందరూ కూడా దీన్ని వెంటనే ఆపేసేయండి, ఎక్కడే కానీ రాష్ట్రానికి ఏది పుట్టకూడదని చెప్పి ఆపేయండి. మళ్ళీ ఈరోజు మీరు ఒక గొప్ప ఇంపార్టెంట్ రాజ్యాంగ పోస్టులో ఉన్నారు అంటే మర్చిపోయినారండి. మీరు నిజమైన వ్యక్తిత్వం, మీకు నిజమైన వ్యక్తిత్వము, నిజమైన మీకు రాష్ట్రం బాగుండాలా అనేది ఉంటే ఆ రోజు ఒక మాట, ఈరోజు ఒక మాట ఎట్లా వస్తుందండి? ఈరోజు మీరు రాజ్యాంగ పోస్టులు ఉన్నారు, మీరు ఇది తప్పు అని అనాలి కదా. గ్యారెంటర్ తప్పనకపోతాడు, మీరు తప్పనరు. అసలు ఎక్సైజ్ మీద అలిగేషన్ ఏమని, ఏదో చాలా జరిగిపోయింది. నేను అడుగుతా కొన్ని ప్రశ్నలు ఈరోజు సామాన్య మానవుడు చూడాలి. 2024-25 ఫస్ట్ 6 నెలల ఆదాయం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయము, 2025-26 ఫస్ట్ 6 నెలలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం చూసుకుంటే 24-25లో 6,782 కోట్లు వచ్చిందండి. 6,782 కోట్లు వచ్చింది. నెక్స్ట్ 25-26లో 6,992 కోట్లు వచ్చింది. అంటే ఎంత? మార్జినల్గా పెరగక 3% పెరిగింది. ఇప్పుడు మీరు బయట విచ్చలవిడిగా అంగళ్ళు, అసలు గ్రామాలకు పోయి చూడండి ఒకసారి, కూల్ డ్రింకులు ఎట్లా దొరుకుతాయి, మందు అట్లా దొరుకుతుంది. ఒక్కొక్క ఊర్లో తెలుగుదేశం కార్యకర్తలు అయితే బెల్ట్ షాపులు, ఏ టైప్ బెల్ట్ షాపులు వచ్చాయంటే, గోవా నుంచి ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చినారంటే వాళ్ళే సిగ్గుపడతారు. మేము గోవా పనికే రాదు నాయన, గోవాలో కనీసము ఒక 200 ఇండ్లకు ఒక షాప్ ఉంటుంది, ఇదేంది ఇది ప్రతి 5 ఇండ్లకు ఒక షాప్ అని. చూడండి ఒకసారి ఎవరినన్నా గోవా వాళ్ళని ఎవరినన్నా ఆంధ్రప్రదేశ్ పిలుచుకొస్తే వాళ్ళు సిగ్గుపడతారు, మందు ఇట్లా కూడా అమ్మొచ్చునా అని. అసలు బ్రెడ్ బన్ను కూడా దొరుకుతుందిలేమో కానీ మందు మాత్రం ఫ్రీగా దొరుకుతుంది. అయినా ఇంత చేసినా, ఇంత ఫ్రీగా వదిలిపెట్టినా, మీరు ఇంత పెంచినా కూడా 3% మాత్రమే ఎందుకు పెరిగింది? 10% మినిమం పెరగాల్సినది ఆదాయం ఎందుకు 3 పెరిగిందంటే, డబ్బులు ఎక్కడికి పోతున్నట్లు, ఎవరి చేతికి పోతున్నట్లు డబ్బులు? అంటే అది డూప్లికేట్ మందు వస్తుందా, దొంగ మందు వస్తుందా, ఇంకోటి చేతికి పోతుందా, ఎట్లా అది? ఇప్పుడు 2కు 2 కలిపితే 4 కావాలి కదా, 2కు 2 కలిపితే 3 ఎట్లయితుంది? ఇది కాక అసలు నిజం చెప్పాలంటే ఒకసారి బాగా ఆలోచన చేద్దాం. మాట్లాడితే ఎక్సైజ్ కాబట్టి కుంభకోణం అన్నారు కదా. ఇప్పుడు ఒక ప్రశ్న, అసలు సిండికేట్ కడితే స్కామా, ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా? ఇప్పుడు మొత్తం ప్రైవేట్ దుకాణాలు, అప్పుడు ప్రభుత్వం అమ్మింది. జనరల్గా ప్రభుత్వం అమ్మితే స్కామ్ అవుతుందా, ప్రైవేట్ వ్యక్తి అమ్మితే స్కామ్ అవుతుందా? ఎక్కడైనా కానీ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఎట్లా అవుతుందండి? నెక్స్ట్ నాసి రకం మందు, ఇప్పుడు 99 రూపాయలకు మందు ఇస్తున్నారు. 120 రూపాయలకు మందు అమ్మినప్పుడు మా ప్రభుత్వంలో దాన్ని నాసి రకం అంటారు. 120 రూపాయలకు నాసి రకం మందు అయితే 99 రూపాయలకు మంచి మందు దొరుకుతుందే. ఇంకోటి, మా టైంలో అమ్మకం తగ్గించినాం. ఎందుకు? అసలు మందు తాగడం మంచిది కాదు, క్రమక్రమంగా తగ్గేయాలా అట్లని చెప్పి, రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఎంతో అంత ఆదాయం రావాలని చెప్పి అమ్మకం తగ్గిస్తూ కొద్దిగా రేట్లు పెంచి బ్యాలెన్స్ చేసుకొని వచ్చినాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా చెప్తే కదా, విచ్చలవిడిగా కూల్ డ్రింక్ షాప్ కంటే ఎక్కువ ఉన్నాయి గ్రామాలలో. మరి అక్కడ స్కామ్ ఉంటుందా, ఇక్కడ స్కామ్ ఉంటుందా? అసలు ఊరు పేరు తెలియని బ్రాండ్లన్నీ మీరా ఇంట్రడ్యూస్ చేసినది. మా టైంలో ఒక్క బ్రాండ్ అని వచ్చిందా? మీరు చెప్తా చూడండి, బ్రాండ్ పేర్లు వాళ్ళు ఉన్నాయి. ప్రెసిడెంట్ మెడలు మేమా పెట్టినది, గవర్నర్ రిజర్వ్ మేమా పెట్టినది, పవర్ స్టార్ మేమా పెట్టినది, లెజెండ్
మీరా మేమా పెట్టినది. బ్రిటిష్ అంపైర్ సూపర్, మీరా మేమా పెట్టినది. స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ అంపైర్ సూపర్, మీరా మేమా పెట్టినది. సైన్ అవుట్ మీరా మేమా పెట్టినది. బీరా 91 మీరా మేమా పెట్టినది. కొరియన్ నెపోలియన్, ఇది భలే ఉంది, నెపోలియన్ అంట కొరియన్ అంట, ఇది ఎక్కడో మళ్ళా మీరా మేమా పెట్టినది. ఎవరు ఇవన్నీ పెట్టినది? ఎంత అంటే మీ దగ్గర మీడియా పవర్ ఉంది కాబట్టి ఏమంటే అది, 2కు 2 కలిపితే 5 అంటే 5, 2కు 2 కలిపితే 3 అంటే 3. మాకు అసలు నోరు తెరవనిస్తుంటున్నాం మమ్మల్ని. దాని తర్వాత డిస్టిలరీలు మా టైంలో డిస్టిలరీ ఒకటన్నా పర్మిషన్ ఇచ్చినామండి. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి ప్రస్తుతం. 6 డిస్టిలరీలు 2014 కంటే ముందు ఉండేటివి. మిగతా 14 డిస్టిలరీలు 2014 నుంచి 19 మీ టైంలో కదా ఇచ్చినది, మీ టైంలో ఇచ్చినది. 20లో ఒక్కటి కూడా మేము ఇలా. మీరేమో 14 డిస్టిలరీలు ఇచ్చినారు, అంతకుముందు 6 ఉన్నాయి. మీరా మేమా స్కాము. బెల్ట్ షాపులు, మేము బెల్ట్ షాపులు లేకుండా చేస్తే మీరు బెల్ట్ షాపులు గోవా కంటే ఓవర్గా పెట్టినారు. మీరా మేమా స్కాము. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడుంది స్కాము అని. ఎంత అన్యాయం అండి. కేవలం ఏదో అదృష్టాన్ని మీరు రాసేతోళ్ళు ఉన్నారు, చెప్పేతోళ్ళు ఉన్నారు కాబట్టి. 43,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు. అందాజుగా చూస్తే 43,000 బెల్ట్ షాపులు. మీరు నిజం చెప్పాలంటే నాకు తెలిసి మీరు ఉపాధి అనేది ఫుల్ రెగ్యులర్ ఉపాధి, మేము రెగ్యులర్ ఉపాధి ఇచ్చినాం సెక్రటేరియట్ ద్వారా. దాని తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు, దాని తర్వాత ఆసుపత్రుల్లో ఉద్యోగాలు. మీరు టెంపరీ ఉద్యోగాలు ఇచ్చినారు. 43,000 బెల్ట్ షాపులు అంటే ఇంటూ 2 86,000 మంది అయితే ఉన్నట్లే కదా బెల్ట్ షాపులో. ఎందుకంటే మీరు 24 గంటలు సేల్స్ కదా, డ్యూటీకి ఉండొద్దు. 2 పగలు పూట ఒకరి డ్యూటీ, రాత్రిపూట ఒకరి డ్యూటీ, 2 43 బెల్ట్ షాపులు. ఇది కాక మళ్ళా ప్రతి ఒక్కరు ఏమంటే అప్పు అబ్బా అప్పు ఎంత అప్పు అండి, అప్పు. ఇది చూడదు. 23లో ఉప ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన అప్పట్లో ట్వీట్, అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు, కీప్ ఇట్ అప్. అప్పట్లో అప్పులతో. ఇప్పుడు ఎందుకు మీరు శుభాకాంక్షలు చెప్పడంలే ముఖ్యమంత్రి గారికి? మీరు ఏపీబీసీఎల్కు మీరు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పాలి కదా, పైగా మీరు ప్రశ్నించేవాళ్ళు కదా. లెట్ ద స్టేట్ వెల్త్ అంటే కుక్కలకు పోని రాష్ట్ర ప్రగతి అన్నట్లు ట్వీటు. మళ్ళా దాన్ని వెనకాల మళ్ళా ఈనాడు పేపరు, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరం త్వరలో ఉందంట. ఎవరు? పవన్ కళ్యాణ్ ట్వీటు. మళ్ళీ ఇప్పుడండి ట్వీట్ చేయలేదా? ఎందుకు? వాట్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ట్వీటింగ్? హ్యాపీగా ట్వీట్ చేయాలా. మీరు ఇంకా అధికారంలో ఉన్నారని ఇంకా సంతోషంగా ట్వీట్ చేయాలా. ఎందుకంటే మీ ప్రకారం మీరు చేసే అప్పు ఎట్లా సంపద సృష్టి కదా. నెక్స్ట్, రాష్ట్ర అప్పులు 12,50,000 కోట్లు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఈరోజు మళ్ళీ మీరు చెప్పడం లేదే అప్పులు ఎంత అయినాయని. ఇంకా వెనకాల చూడండి, ఆర్థిక శాఖపై సీఎం సమీక్ష. మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా. ఆర్థిక శాఖ 14 లక్షల కోట్లు. మీరు ప్రభుత్వం వస్తాను మీరే 14 లక్షలు అంటారు, మీరే 3 లక్షలు అంటారు, మీరే 5 లక్షలు అంటారు, మీరే 7 లక్షలు అంటారు, మీరే 9 లక్షలు అంటారు. ఒక్క ఫిగర్ అండి. ఎందుకండి ఇట్లా అందరినీ ఇట్లా సతాయిస్తారు ఊరికే కన్ఫ్యూజ్ చేసి? ఒక్కటి అదని ఒక్కదానికి డిసైడ్ కాండి. ఇంకా మీరే అసెంబ్లీలో 7 లక్షల కోట్లు అంటారు. స్థానంలో ఆంధ్రప్రదేశ్ అంటే మీరు రాసినప్పుడు, అంటే మేము ఉన్నప్పుడు 4వ స్థానం అని మీరు రాసినారు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్నారండి మీరే. డోంట్ వరీ. ది ప్రింట్ వెబ్సైట్ సంచలనాత్మక కథనం. ప్రింట్ రాసినది ఇండియన్ ఎక్స్ప్రెస్, అవి కూడా చెప్తా ఏమేమి రాసినారు ఇప్పుడు అనేది. రాష్ట్రంలో అధికారిక అప్పులు ఆధారకంగా ఈ కథనం. ఓహో, ఇప్పుడు లేదు పాపం, ఇప్పుడు శ్రీలంక కనపడు. మీరు ఇంకోటి ఇక్కడ ఆశ్చర్యం చూడండి, మీరు అసెంబ్లీ సాక్షిగా ఎవరు? విల్ ద మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ బీ ప్లీజ్ టు స్టేట్? ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఇచ్చిన సమాధానం ఈ మధ్యలో కౌన్సిల్లో ఏమని ఇచ్చినాడు? 2018-19 నాటికి అప్పు 3,07,000 కోట్లు. 2000 సుమారు అనుకోండి, ఒక 5 కోట్లు 6 కోట్లు ఇటు అటు. 2018 అంటే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీ ప్రకారంగా, మీరు లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఇచ్చిన ప్రకారంగా మంత్రి గారు కేశవులు గారు 3,07,000 కోట్లు. 12 జూన్ 2024 అంటే మేము దిగిపోయేటప్పటికి 6,77,850 కోట్లు.
ఇంకా నిజం చెప్పాలంటే మీరు గ్యారెంటీ లేని అప్పులు కూడా మీ బ్లాంక్ పెట్టినారు, ఖాళీగా నింపలే. అది నింపితే ఇంకా తగ్గుతుంది, తెలివిగా నింపలే. దాని కూడా ఒక 30-40 వేలు అది కూడా తగ్గుతుంది. కానీ మీ ప్రకారంగా చూసుకున్నా కూడా 6,77,850 కోట్లలో 3,07,000 కోట్లు తీసేస్తే ఎంత అండి? మేము చేసిన అప్పు 3,71,000 కోట్లు. 3,71,000 కోట్లు మేము అప్పు చేస్తే దాన్ని అప్పు 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 శ్రీలంకన్ చేసి మీరు 1.5 సంవత్సరంలో 2,66,000 కోట్లు చేసి మీరా అండి చెప్పేది? ఇదో మీరు చెప్తారు కదా రాష్ట్రంలో. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది 6 నెలలకు, గత 6 నెలలకు. ఈ సంవత్సరం 63,052 కోట్లు. రెవెన్యూ రాబడులేమో తగ్గిపోయినాయి. మీరు ప్రింట్ అని ఇంగ్లీష్ చెప్తారు కదా, ఇది ప్రింట్, ఇది ఏది? టైమ్స్ ఆఫ్ ఇండియా. డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ ఆన్ ఫిజికల్ ప్రూడెన్స్, ఆంధ్రప్రదేశ్ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ అగ్రెసివ్ బారోవర్స్ ఇన్ 2025. ఇది ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం. ఎవరు ఇది? టైమ్స్ ఆఫ్ ఇండియా. పిఎన్ఎస్ వీళ్ళు చెప్పే ప్రకారం అయితే 9,000 కోట్లు సగటు నెల నెల మీరు అప్పు చేస్తున్నారు. ఈరోజు లేటెస్ట్, ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఏపీస్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ హైయెస్ట్ ఇన్ ఇట్స్ హిస్టరీ. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు ఏదైతే, ద్రవ్య లోటు ఏదైతే ఉందో చరిత్రలోనే హైయెస్ట్. నేనేం చెప్పాలండి? ఇంతకంటే మేమేం చెప్పలేదు ఏమన్నా ఉందా? పోనీ దీన్ని మీరు ఎట్లా భావిస్తారు, మీరు ఎట్లా చెప్తారు అది కూడా చెప్తా. మీకు ఏం అనుకూలం? దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఏమైనా ఉందంటే అది నెంబర్ 1 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొన్నే శ్రీలంక దివాలా తీసింది, చూశారు కదా మీరందరూ. ఆ స్థితిలోనే మన ప్రభుత్వం కూడా ఉంది. అయితే శ్రీలంక ప్రజల కంటే మీలో ఇంకా టాలరెన్స్ ఎక్కువగా ఉంది, భరించే శక్తి ఎక్కువ ఉంది ఇక్కడ. బాగుందండి. శ్రీలంక కంటే భరించే శక్తి ఎక్కువ ఉందంట. ఇప్పుడు ఏమంటారు? ఇంకా ఇప్పుడు మా శక్తిని ఏమన్నా లాని 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. 10 లక్షల కోట్లకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి, మళ్ళా కూడా అసలు కట్టాలి. ఈ 2 కట్టాలంటే ఎక్కడ తేవాలని అర్థం కాలేదు. అప్పులిచ్చే మార్గం లేదు. ఇప్పుడు ఎంత కన్వీనియంట్గా, అసలు నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ కూడా ఎవ్వరు, అసలు నాకు తెలిసి ఏ ఫిలిం స్టార్స్, బ్రహ్మాండమైన యాక్టర్స్ కూడా పనికే రారండి. అసలు ఎంత కన్విక్షన్ చూడండి. అసలు నిజం చెప్పాలంటే అప్పు మీ ప్రకారంగా మీరు అసెంబ్లీలో పెట్టింది. నేను చెప్తా, వాస్తవానికి నిజం చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మీరేమంటారు? ఒకసారి 3 లక్షలు అంటారు, ఒకసారి 7 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, వాకిలు బయట పోతే 11 అంటారు, లోపలికి వస్తే నిజం చెప్పాలంటే 2014-19లో మీరు అప్పు సగటు సంవత్సరం మీద సంవత్సరం మీరు 22.6% పెంచినారు. మేము పెంచినది ఓన్లీ 13.5% మీతో పోల్చుకుంటే. మేము చేసిన అప్పు నథింగ్ అసలు మీతో పోల్చుకుంటే. ఈవెన్ నిజం చెప్పాలంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో పోల్చుకుంటే కూడా 2014-19 ముందర కేంద్ర ప్రభుత్వము 4.4%, అంటే 2014-19లో కేంద్ర ప్రభుత్వం 4.4% పెరిగింది. 2019-24లో అదే కేంద్ర ప్రభుత్వం 6.6% పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అధికారం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం 4.4 పెరిగింది, మా సమయంలో కేంద్ర ప్రభుత్వం 6.6 పెరిగింది. ఎందుకు 6.6 పెరిగింది? కోవిడ్ ఉంది కాబట్టి. అదే సమయంలో మిగతా రాష్ట్రాలు అన్ని లెక్కేసుకుంటే 2014-19లో 1.9% పెరిగినాయి అన్ని రాష్ట్రాలు కలిసి. కానీ 2019-24లో 2.4% పెరిగినాయి. ఎందుకు అన్ని రాష్ట్రాలు 2.4% పెరిగినాయి? కోవిడ్ వలన. కానీ అదే సమయం చూస్తే 2014-19 మీరు పరిపాలన చేసేటప్పుడు 7.2% పెరిగితే మా సమయంలో కోవిడ్ ఉండి కూడా 5.7% మాత్రమేనండి మేము పెంచినది. అంటే కేంద్ర ప్రభుత్వము మీ సమయంలో తక్కువ పెరిగింది, మా సమయంలో ఎక్కువ పెరిగింది. అన్ని రాష్ట్రాలు కలిపితే మీ సమయంలో తక్కువ పెరిగింది, మా సమయంలో ఎక్కువ పెరిగింది. కానీ మన రాష్ట్రం చూస్తే మీ సమయంలో ఎక్కువ పెరిగింది, మా సమయంలో తక్కువ పెరిగింది. అప్పు చేయలేదంట. ఇవన్నీ ఏంటివండి? ఏప్రిల్ 3, 2025 5,750 కోట్లు
మే 6, 2025 6,822 కోట్లు, జూన్ 3, 2025 7,000 కోట్లు, జూన్ 10, 2025 17,000 కోట్లు, జూలై 15, 2025 3,600 కోట్లు, ఆగస్టు 5, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 2, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 30, 2025 2,000 కోట్లు, అక్టోబర్ 7, 2025 1,900 కోట్లు, నవంబర్ 4 మరి 2025 3,000 కోట్లు, మొన్న డిసెంబర్ 2 3,000 కోట్లు. ఇవన్నీ ఏమంటారండి? ఇప్పుడు లేదండి శ్రీలంక, ఇప్పుడు లేదా దిగులు, ఇప్పుడు లేదా ఆవేదన. అసలు మీరు చేసిన అప్పులు చూస్తే 2,66,000 కోట్లు అండి. ఎట్లా చెప్తా? మీరు కార్పొరేషన్ల గురించి ఇన్ని రాసినారు కదా, మీరు కార్పొరేషన్ల గురించి చేసిన అప్పులు ఈ మధ్య కాలం 1.5 సంవత్సరంలో చెప్తా. సివిల్ సప్లైస్ పౌర సరఫరాల సంస్థ 7,000 కోట్లు, నిజమా కాదా? మార్క్ఫెడ్ 18,700 కోట్లు, నిజమా కాదా? ఏపీఐఐసి 8,500 కోట్లు, నిజమా కాదా? ఏపీఎండిసి 9,000 కోట్లు, నిజమా కాదా? పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లు, నిజమా కాదా? విద్యుత్ సంస్థలన్నీ కలిసి 10,385 కోట్లు, నిజమా కాదా? మొత్తం కార్పొరేషన్ల మీద 71,295 కోట్లు చేసినారే. దీంట్లో ఏ కార్పొరేషన్ డబ్బు ఆ కార్పొరేషన్ కోసం వాడినామని చెప్పగలుగుతారు ఇప్పుడు బయటకు వచ్చి వైట్ పేపర్? అంటే మీరు 9,000 కోట్లు ఖనిజాభివృద్ధి సంస్థ కోసం చేసినారు కదా, అది తెచ్చి కేవలం ఖనిజాభివృద్ధి సంస్థ కోసం వాడినామని చెప్పగలుగుతారా? చెప్తారా? వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మార్క్ఫెడ్ కోసము, మార్క్ఫెడ్ ఎందుకండి? ఏదన్నా కానీ ఇబ్బంది కలిగినప్పుడు కనీస మద్దతు ధర అనేది ఇంప్లిమెంట్ చేసేదానికి మార్క్ఫెడ్ ద్వారా సేకరణ చేస్తారు. బయట పోయి రైతులను చూడుకోండి. మొక్కజొన్న 2,400 కనీస మద్దతు ధర అంటే 1,600 రోడ్డు మీద పోసి అమ్ముకుంటున్నారు. ఉల్లిగడ్డ అసలు కుళ్ళిపోయింది, అరటి తెంప లేకుండా ఉన్నారు. 18,700 కోట్లు ఏమిటికంటే మీరు చేసిండే తప్పు? అంటే ఏ రైతుకు ఈ 18,700 కోట్లలో మీరు ఏ డబ్బులు ఇచ్చినారు? కాబట్టి సేకరణ లేదా చేసినది సేకరణకు. ఇది కాక అమరావతికి మొత్తం 40,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ కలిసి 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, మరి 7,500 కోట్లు ఎన్ఏబి ఎఫ్ఐడి, మరి ఏపీపీ ఎఫ్పిఎల్ 1,500 కోట్లు, 40,000 కోట్లు ఏమిటికి వాడినారు? చివరకు పోలవరంకు మీకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కూడా ఈ రోజుకి 1,107 కోట్లు మీరు ఇంతవరకు అసలు వాడుకున్నారు. అంటే ఇప్పుడు ఈ డబ్బులు మీరు ఏవైతే తీసుకుంటున్నారో మాకు అర్థమవుతున్నదేమి, ఏమిటికి వాడుతున్నారని. పోనీ అట్లని చెప్పి 31 డిపార్ట్మెంట్లకు ఈ రోజు కూడా జీతాలు ఇవ్వలే. సివిల్ సప్లైస్ పౌర సరఫరాలు ఇచ్చినారంటే జీతాలు, మెడికల్ అండ్ హెల్త్ వైద్య శాఖ ఇచ్చినారంటే జీతాలు, సర్వేకి ఇచ్చినారా, వ్యవసాయ శాఖకి ఇచ్చినారా, పరిశ్రమ శాఖకి ఇచ్చినారా, కోఆపరేటివ్స్ ఇచ్చినారా, రవాణా శాఖకి ఇచ్చినారా, ఐఎన్పిఆర్ ఇచ్చినారా, ఖనిజాభివృద్ధి ఇచ్చినారా, ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చినారా, బీసీ వెల్ఫేర్ ఇచ్చినారా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇచ్చినారా, పంచాయతీరాజ్ ఇచ్చినారా, ఆర్డబ్ల్యూఎస్ ఇచ్చినారా, వాటర్ రిసోర్స్ ఇచ్చినారా, అరణ్య శాఖ ఇచ్చినారా, ఎక్కడ ఇచ్చినారు? ఇవన్నీ కాక మళ్ళీ మీరు చేసిండేది ఏమంటే ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు, ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 9,000 కోట్లు, మీరు 9,000 కోట్ల అప్పుకు మీరు ఏమేమి ఇచ్చినారండి? ఏమేమి ఇచ్చారంటే 1,91,000 ఖనిజ సంపద ఇచ్చినారు. 1,91,000 ఖనిజ సంపద, 400 చిల్లర మైనింగ్ లీజులు తాకట్టు పెట్టినారు. ఎప్పుడు భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు లేదు. ఏం చేసినా డైరెక్ట్ డెబిట్ మెకానిజం అంటే మీరంటూ ఈ అప్పు కట్టకుంటే మన ఆర్బీఐలో రాష్ట్ర అకౌంట్ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని అడగకుండా మైనస్ అయిపోతుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా ఎవరన్నా ఒక మోటార్ సైకిల్ అప్పు తీసుకుంటాం, మనం చెక్కులు ముందరనే ఇచ్చేసినట్లు, నువ్వు కట్టినా కట్టకుండా అది వెళ్ళిపోతుంటుంది అంతే. ఇంకా అది డైరెక్ట్ డెబిట్ మెకానిజం. ఇంతవరకు చరిత్రలో ఏ రాష్ట్రం, మేము లాస్ట్ టైము మరి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు చాలా గట్టిగా మాట్లాడితే మేము చెప్పినాం, అంత గట్టిగా మేము మాట్లాడలేమండి, మాకు అంత గట్టి మాటలు రావు, పొరలాడినాడు, దొల్లినాడు, ఇట్లాంటి భాష మాకు రాదు. ఆర్థిక శాఖ మంత్రులు నాకు తెలిసి ఎవరు కూడా భాష మాట్లాడలేదు. మీరు కూడా దయచేసి ఒకసారి చూసుకోండి. నాకు తెలిసి ఏ ఆర్థిక శాఖ మంత్రి ఆ భాష వాడలేదు. యనమల రామకృష్ణ గారు ఎప్పుడు వాడలేదు, మన రామనారాయణ రెడ్డి గారు ఎప్పుడు వాడలేదు, అంతకుముందు ఆర్థిక శాఖ మంత్రులు రోసయ్య గారు ఎప్పుడు ఆ భాష వాడలేదు, పక్క రాష్ట్రంలో ఉండే పీటీఆర్ గారు వాడలేదు, మరి అదేవిధంగా జోసెఫ్ వాడలేదు, అదేవిధంగా కెప్టెన్ అభిమన్యు వాడలేదు, ఆ విధంగా సుశీల్ కుమార్ మోడీ వాడలేదు, ఆ విధంగా నిరంజన్ పూజారి వాడలేదు, ఆ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడు ఆ భాష వాడలేదు, ఆ విధంగా మన్మోహన్ సింగ్ గారు వాడలేదు. మీరు ఎందుకండి ఈ భాష మాట్లాడుతున్నారు? మాట్లాడితే రంకెలు, అరపులు. మేము సింపుల్గా అడిగినాము, ఏమడిగినాము? డైరెక్ట్ డెబిట్ మెకానిజం చరిత్రలో ఎప్పుడైనా ఇచ్చినామా? ఇట్లా మీరే డబ్బులు మైనస్ చేసుకునేదానికి ఇచ్చినామంటే అది చెప్పరు. కానీ గట్టిగా అరిసి మాకంత తెలివి ఉందా, తెలివి లేదా? మాకు తెలివి ఉందో తెలివి లేదో అండి. సామాన్య మానవుని చూసుకోవాలని తపన అయితే ఉంది.
సామాన్య మానవునికి ఆరోగ్యం చూసుకోవాలనే తపన ఉంది, సామాన్య మానవునికి విద్య ఇవ్వాలా చదివేయాలనే తపన ఉంది, సామాన్య రైతుకు సమయానికి ఆదుకోవాలనే తపన ఉంది, సామాన్య మానవునికి కావాల్సిన మినిమం వసతులు ఇవ్వాలనే తపన ఉంది. మాకు మీ అంత తెలివి లేదు కాబట్టి మొక్కజొన్న రోడ్ల మీద పడింది. ఇప్పుడు ఏం చెప్తున్నారండి. ఇది కాక ఒక్క రోజనండి నిజం చెప్పాలంటే ఒక్కరోజు మేము ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినామండి? ఎన్ని ఇచ్చినటివన్నీ? అమ్మఒడి లేదా, విద్యా దీవెన ఇప్పుడు ఉందా? విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సున్నా వడ్డీ, క్రాప్ ఇన్సూరెన్స్, మత్స్యకార భరోసా, ఈ విధంగా చూసుకుంటే కాపు మర్చిపోయినా, కాపునేస్తాం వచ్చిందండి. కాపునేస్తాం ప్రశ్నించేది ఆయన ఎక్కడ పోయినాడు? కనీసం కాపునేస్తామన్నా, నేతన నేస్తాం, చేదోడు లా నేస్తాం, ఇవన్నీ కాక ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు ఎంత ఉన్నాయి? అసలు మేము చెప్పినదండి ఏప్రిల్ క్యాలెండర్ పెట్టి మేము చేసినాం. ఎప్పుడు అప్పు చేసినామో ఒక పద్ధతిగా చట్టము చేసి చట్టము ద్వారా పేదవాని కోసం ఆదుకోవాలని అప్పు చేసినాం, ఒక పద్ధతిగా చేసినాం. మీరు ఇంతవరకు ఒకటన్నా చెప్పగలుగుతారా? ఈ అప్పు దేనికోసం అని చెప్పగలుగుతారా? మేము చేసినాం. ఎట్లా చేసినాము? ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు, స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? ఏప్రిల్ క్యాలెండర్ ప్రకారం. మేలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మరి వేట నిషేధ భృతి, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ మేలు ఇచ్చిన మాట వాస్తవమా కాదు? క్యాలెండర్ పెట్టి. జూన్లో జగనన్న అమ్మఒడి ఇచ్చిన మాట వాస్తవం కాదు? స్కూల్ బడి ఓపెన్ అయ్యేటప్పుడు. జూలైలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారాలకు, మిగిలిపోయిన లబ్ధాల పథకాల అమలు చేసినామా లేదా? క్యాలెండర్ పెట్టి జూలైలో. ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, సెప్టెంబర్లో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత ఇచ్చిన మాట వాస్తవమా కాదా? క్యాలెండర్ పెట్టి, టైం పెట్టి. నవంబర్లో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు, డిసెంబర్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ లా నేస్తం, మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల వర్తింపు, జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెన్షన్ పెంపు, ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు టైలర్లకు, నాయి బ్రాహ్మణులకు, రచకులకు, మార్చిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు విడుదల. ఇవన్నీ ఇచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాను నేను. కానీ ఏం లేదు, సింపుల్గా మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్పు. అందుకని ఈ మధ్యలో ఒకటి చూస్తే ఇంటి పక్కన ఇళ్ళు ఇద్దరు ఉంటారంట. ఒక ఆయన ఊరికే పక్కన వాళ్ళని గురించి చాలా చెడమాటలు మాట్లాడుతుంటారు ఊరికూరికనే. సో ఆయన విని చాలా అయిపోయి పక్కింటి ఆయన అనిపించుకోలేక అంత కంప్లీట్గా తప్పు అవాస్తవాలు చెప్తుంటే జడ్జి పోయి కంప్లైంట్ ఇస్తాడు, సార్ నా మీద అనవసరంగా ఊరికూరికి ఏమేమి అంటాడు, ఏ వాస్తవాలు లేవని చెప్పి. అంటే ఆయన పిలిచిన తర్వాత కేసు అయినా కోర్టుకు పోతారంట. కోర్టుకు పోతే జడ్జి ఉండి ఎవరైతే అన్నారో నువ్వు ఇవన్నీ అన్నావా అంటే ఏం పలకడంట. అప్పుడు ఒక పని చేయి, నువ్వు ఒక పేపర్ మీద రాసుకొని అన్న మాటలన్నీ రాసుకొని దాన్ని 100 ముక్కలు చింపి పడేసి రేపు పొద్దున్న రాపో నీకు జడ్జిమెంట్ చెప్తా అంట. ఆయన పోతాడంటే అన్ని రాసుకుంటాడు, రాసుకున్నాక పడేస్తాడు, పడి వాపసు వచ్చినాక పేపర్ తీసుకురా అంట. ఇంకెక్కడ ఉన్నాయి సార్, గాలికి ఎగిరిపోయింటాయి కదా అంటే ఇది కూడా అంతే. మాట్లాడేది సులభము, అన్న తర్వాత మాట అనేది వాపసు తీసుకోలేము. ఎప్పుడైనా కానీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాస్తవాలు మాట్లాడాలి తప్ప ఏదంటే అది ఏదో మాట్లాడుకుంటుండో కరెక్ట్ కాదు. అది అనిపించుకున్న మనిషి పాపం ఆయన ఎంత ఇబ్బంది పడితే ఈరోజు నువ్వు అన్న మాటలు వాపసు తీసుకునే దానికి ఉందా? ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏమంటే దయచేసి మీరు ఒకటి చేయండి. మీరు మా మీద అన్ని అబాండాలు వేసినారు కదా, మేము చేసిండేది ఒకటి తప్పంటే అంతకు పదంతలు మీరు చేస్తున్నారు. అంతకు పదంతలు మీరు బయటకు వచ్చి చెప్పండి. మేము ఆ రోజు ఆరోపణలన్నీ తప్పు, వారు చేసినది తప్పు కాదనన్నా చెప్పండి, లేదా ఇప్పటికొచ్చి మేము తప్పు చేస్తున్నామనన్నా చెప్పండి. దేశంలో ఎప్పుడు చూడని ఫ్రాడు 45 సంవత్సరాలు నేను చూడలేదని మీరే అంటారు, మళ్ళీ ఎప్పుడు చూడని ఫ్రాడ్ మీరెందుకు చేస్తున్నారు ఇప్పుడు అని. ఆయన చూస్తే గ్యారెంటర్ చూస్తే సైలెంట్గా కూర్చున్నాడు, ముసిముసిన వాళ్ళు నవ్వుకుంటా. గ్యారెంటరు సైలెంట్గా కూర్చుండే, కౌంటర్ గ్యారెంటర్ ఉండారు ఇంకా పైన. ఆ కౌంటర్ గ్యారెంటర్లు వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాలే. ఈ విధంగా 18,700 కోట్లు మార్కెట్ అప్పు చేస్తారు, రైతు చూస్తే సరుకు బయట రోడ్ల మీద పోసుకుంటున్నారు. దయచేసి వద్దండి, మార్చుకోండి సిస్టమ్. పబ్లిక్ అంతా వాచ్ చేస్తున్నారు.